ఎన్ఐఐటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ గురించి చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నన్ను ఈ క్వశ్చన్స్ చాలా కామన్గా అడుగుతున్నారండి. అదేంటంటే ఎన్ఐటి హాస్టల్ ఎలా ఉంటుంది, ఎన్ఐటిలో హాస్టల్ ఫుడ్ బాగుంటుందా, ఎన్ఐటి క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, మీరు ఏమైనా మాకు ఒకసారి విజువల్గా రికార్డ్ చేసి చూపించండి. ఇలాంటివి కూడా చాలా మంది అడుగుతున్నారండి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసేసరికి మీకు ఎన్ఐటి హాస్టల్స్ గురించి, ఎన్ఐటి క్యాంటీన్ గురించి, ఎన్ఐటి క్లాస్ రూమ్స్ గురించి, ఎన్ఐటిలో ఉన్న ల్యాబ్స్ గురించి, ప్రతి దాని గురించి నేను క్లారిటీ అయితే ఇస్తాను. తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, అసలే డిసప్పాయింట్ అవ్వరు. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు రవికిషోర్. నేను ఎన్ఐటి వరంగల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని సుమారు 15 yearsగా ఎంతో మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కెరీర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళ సక్సెస్లో నేను ఒక భాగం అయ్యానండి. ఇక వీడియోలోకి వెళ్ళి క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంఐటి క్లాస్ రూమ్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయండి. ఓకే, యూజువల్లీ క్లాస్ రూమ్స్ అంటే మనం ఎలా ఊహించుకుంటామండి, ఒక బ్లాక్ బోర్డ్ ఉండి బ్లాక్ బోర్డ్ పైన పెన్సిల్తో రాయడం అనేది ఊహించుకుంటాం. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎన్ఐటి క్లాస్ రూమ్స్లో టెక్ ఎనేబుల్డ్ ఉంటాయండి. అంటే ఏ క్లాస్ రూమ్స్ అయినా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ప్రొజెక్టర్ స్క్రీనింగ్స్ ఉంటాయి, రియల్ టైమ్ కోడింగ్ వాక్ త్రూస్ ఉంటాయి, లైవ్ ఇంటరాక్షన్ బేస్డ్ సెషన్స్ ఉంటాయి. ఒక చైర్లో కూర్చొని బుక్ మీద రాసుకోవడం కాకుండా ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడ్ లైవ్గా కోడ్ ఎగ్జిక్యూట్ చేయడం, ఇలా డైనమిక్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఉంటుందండి. అలానే క్లాసెస్ తర్వాత కూడా ఇమీడియట్గా ప్రాక్టీస్ సెషన్స్ అనేవి కూడా ఉంటాయి. ఓకే, అండ్ ఇంకా ఎన్ఐటి హాస్టల్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవే అండి ఎన్ఐటి హాస్టల్స్ అయితే. ఓకే, హాస్టల్స్ అనేవి బాయ్స్ అండ్ గర్ల్స్కి సెపరేట్గా ఉంటుందండి. ఓకే, అండ్ గర్ల్స్కి అయితే ఇంకా ఎక్స్ట్రా కేర్ ఉంటుంది. నేను డెఫినెట్లీ గర్ల్స్ హాస్టల్స్ గురించి కూడా ఒకసారి ఒక సెపరేట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఇప్పుడు బాయ్స్ హాస్టల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బోత్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయండి. రూమ్లో వైఫై, వాటర్, స్టడీ టేబుల్, కబోర్డ్స్, ఇలా ప్రతిదీ ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే సెటప్ అయితే ఉంటుందండి. మెయింటెనెన్స్ అయితే మంచిగానే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుడ్ అండి. ఫుడ్ గురించి చాలా మంది పేరెంట్స్ ఆలోచిస్తారు. వాళ్ళ పిల్లలు ఎక్కడో దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కదా, ఎలాంటి ఫుడ్ తింటారని చాలా మంది ఆలోచిస్తారు. నేను తీసుకుంటానండి, వాళ్ళ దగ్గర ఒక మెనూ కార్డ్ కూడా నేను చూశాను. ఓకే, వీక్లీ 3 times నాన్ వెజ్ అది ఉండడం, అండ్ వెజిటేరియన్స్కి సెపరేట్గా ఉండడం, ఇవన్నీ అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ సెపరేట్గా నేను ఫుడ్ రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాను, అసలు ఎలా ఉంటుంది ఫుడ్, పిల్లలు ఎలా తింటున్నారు అన్నది అయితే. ఓవరాల్గా డెఫినెట్లీ హాస్టల్ కూడా మంచిగానే ఉందండి. ఓకే, సో ఒక పిల్లలు అక్కడ ఉదయాన్నే కాలేజ్కి వెళ్ళి నేర్చుకొని సాయంత్రం రూమ్కి వచ్చి ఇక్కడ కూడా నేర్చుకునే టైంలో నేర్చుకోవడం, లేకపోతే వాళ్ళు రిలాక్స్ అయ్యే టైంలో రిలాక్స్ అవ్వడం లాగా స్పేషియస్గానే ఉంది రూమ్స్ అవి కూడా నేను విజిట్ చేసి చూసాను. అండ్ అదే జిమ్ ఏరియా కూడా ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, వైఫై ఉంది, అన్ని వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి, ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. అండ్ టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ కూడా నేను కొంతమంది పిల్లల్ని అడిగితే ఫుడ్ బాగుందని చెప్పారు. ఓకే, అండ్ ఎన్ఐటి క్యాంపస్లో కూడా క్యాంటీన్ ఉందండి, వేర్ వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ నుంచి పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఫుడ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంటారని చెప్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్తో కూడా నేను మాట్లాడాను, ఎలా ఉంటుంది ఏంటి అని అడిగినప్పుడు స్టూడెంట్స్ ఏం కావాలని అడుగుతున్నారు, అవి చేసి పెడుతున్నాం అన్నట్టు కూడా చెప్పారు. చాలా మంచిగా అనిపించింది. క్యాంపస్కి వచ్చేసరికి పిల్లలందరినీ చూసేసరికి చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. ఫస్ట్ ఇయర్లోనే అసలు ఇన్ని అచీవ్మెంట్స్ చేస్తున్నారంటే చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఎవ్రీథింగ్ వాస్ రియలీ వెరీ గుడ్. ఓకే, క్లాస్రూమ్స్లో నేర్చుకోవడం, ల్యాబ్స్లో ప్రాక్టీస్ చేయడం, అంటే ఏది మిస్ అవ్వకుండా అన్ని విధాలుగా అంతా పాసిబుల్గా చాలా మంచిగా అయితే అనిపిస్తుందండి. అండ్ ఇదే కాకుండా గేమ్స్ కానీ ఛాలెంజెస్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ నేను నాతో పాటు ఒక ఫ్రెండ్ కూడా వెళ్ళామండి. మాకేమనిపించిందంటే ఇది ఒక కాలేజ్ అనే దానికన్నా ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉందని అయితే చెప్పొచ్చు. సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి అండి, నేను కనుక్కున్నాను, సేమ్ క్యాంపస్ అండ్ హాస్టల్స్లో కూడా గర్ల్స్ అండ్ బాయ్స్కి సెపరేట్ సెక్యూరిటీ అనేది ఉంటుందండి. వేర్ ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు, ఎంతమంది పిల్లలు వస్తున్నారు అనేది ప్రతిదీ కూడా ట్రాకబుల్గానే ఉంది. ఎటువంటి భయం అయితే పడక్కర్లేదు. అండ్ క్యాంపస్ చుట్టూ కూడా చూసుకుంటే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. పెద్ద కంపెనీస్ మధ్య క్యాంపస్ ఉండడం అనేది కూడా ఒక టెక్ ఎక్స్పోజర్ని డైరెక్ట్గా ఫీల్ అవుతున్న ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి. ఓకే, హోప్ ఈ వీడియోతో నేను మీకు ఎన్ఐటి క్యాంపస్, హాస్టల్, క్లాస్ రూమ్స్ అన్నీ అయితే క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇచ్చి ఇంకొక వీడియో కూడా డెఫినెట్లీ మీకు కావాలంటే చేస్తాను. అండ్ మరి ముఖ్యంగా చాలా మంది అడుగుతుంది ఏంటంటే, సార్ మాకు ఏమైనా స్కాలర్షిప్ ఉంటుందా, అండ్ ఫీజు ఏమైనా తక్కువకి వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చెప్తుంది ఏంటంటే, నేను మాట్లాడాను, టీంతో మాట్లాడి ఎవరైతే ఈ వీడియోకి అప్లై చేసుకుంటారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి. ఓకే, సో డిస్క్రిప్షన్లో నా లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ స్కాలర్షిప్ లింక్ అనేది వస్తుందండి. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. ఇంకా ఎన్ఐటి గురించి ఏమైనా కావాలన్నా, లేదంటే వేరే టాపిక్స్ ఏమైనా కావాలన్నా డెఫినెట్లీ అడగండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.